ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతలో ప్రమాదం తప్పింది. కూల్చివేత సమయంలో పక్క అపార్ట్మెంట్ పై పడిన శకలాలు కింద పడ్డాయి. దీంతో పక్క అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైట్గా ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతలో ప్రమాదం తప్పింది. కూల్చివేత సమయంలో పక్క అపార్ట్మెంట్ పై శకలాలు పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రేమ్, అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కదా? థ్యాంక్ యూ. ఏదైతే సుమారుగా 24 గంటల నుంచి కొనసాగుతున్న అపార్ట్మెంట్ కూల్చివేత ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతలో ప్రమాదం తప్పింది. కూల్చివేత సమయంలో పక్క అపార్ట్మెంట్ పై శకలాలు పడ్డాయి. దీంతో పక్క అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిన్నటి నుంచి సుమారుగా 24 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కూల్చివేతల్లో భాగంగా కూడా ఈ రోజు కాస్త అపశృతి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ యొక్క ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి ఒక అపార్ట్మెంట్ 6 అంతస్తుల మేర నిర్మించి ఉన్నది. ఆ యొక్క అపార్ట్మెంట్ కూడా నెమ్మదిగా నిన్నటి నుంచి కూల్చివేతలు చేపడుతున్నారు. ముందుగానే అక్కడ ఎలాంటి ఇబ్బందులు నెలకొనకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఒకవైపు ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి ఫ్లోర్ కు సంబంధించినటువంటి ఒక స్లాబ్ కి సంబంధించినటువంటి భారీ శకలం కూడా వచ్చి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ పైన పడినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండకపోవడంతో అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే 70-80% వరకు కూడా అపార్ట్మెంట్ కూల్చివేత పనులు కూడా మొత్తం పూర్తయ్యాయి. అంటే మొదటగా అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రాంతం నుంచి కూడా కూల్చివేతలు చేపట్టినటువంటి అధికారులు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ కు ఆనుకొని మరొక అపార్ట్మెంట్ ఉన్న వైపు నుంచి కూడా కూల్చివేతలు చేపడుతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా చాలా అప్రమత్తంగా పనిచేసేటువంటి క్రమంలో కూడా ఈ యొక్క ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల కూడా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా స్థానికులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ కూల్చివేతలో కూడా ముందస్తుగా అటు అధికారులు కూడా ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ కూడా కాస్త నెమ్మదిగా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటు ప్రజలకే కాకుండా పక్కన ఉన్నటువంటి మిగతా నిర్మాణాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క కూల్చివేతను చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ నిర్లక్ష్యం కారణంగా కూడా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అటు అధికారులు కూడా వెంటనే స్పందించి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను కూడా టెంపరీగా అక్కడ నుంచి ఖాళీ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అపార్ట్మెంట్ ని పూర్తిగా నీలమట్టం చేసిన తర్వాత తిరిగి వారి యొక్క అపార్ట్మెంట్ లో కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి మిగతా అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక అపార్ట్మెంట్ పూర్తిగా కూడా నీలమట్టమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రియా, రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫ్యామిలీల పిల్లలు